కొన్నిసార్లు అన్ని వైపుల నుంచి వ్యతిరేకమైన పరిస్థితులు, సమస్యలు మనల్ని చుట్టుముట్టేసి శత్రువు చేతికి మనం అప్పగించబడినట్టుగా అనిపిస్తుంది. కానీ ఆ సమయంలో మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏమిటో తెలుసా? మనల్ని ముంచివేద్దాం అనుకునేవారు మనల్ని సమీపించే లోపే దేవుడు మన చుట్టూ అగ్నికంచె వేయగల సమర్థుడు అని. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒకానొక సందర్భంలో ఇశ్రాయేలీయుల జీవితంలో కూడా ఇలాంటి సంఘటనే ఎదురైంది. సిరియా రాజు ఇశ్రాయేలు రాజుతో యుద్ధము చేయుటకు తన దండుపేటను సిద్ధపరచుకొని చీకటిలో నెమ్మదిగా ఇశ్రాయేలీయులను చుట్టుముట్టారు. బలగం ఇశ్రాయేలీయులతో పోల్చుకుంటే సిరియా సైన్యం లెక్కించలేని గుర్రములు, రథములు, గెలుపు తమదే అనుకున్నారు సిరియనులు. మరోవైపు పెందల కడనే లేచిన ఎలీషా పనివాడు తమను సిరియనులు చుట్టుముట్టారని తెలుసుకొని ఎలీషాకు కబురు పెట్టాడు. అప్పుడు ఎలీషా చెప్పిన మాట ఏంటో తెలుసా? భయపడవద్దు, మన పక్షమునున్నవారు వారి కంటే అధికులై ఉన్నారని. ఎలీషా చెప్పినప్పుడు ఆకాశము వైపు కన్నులెత్తి చూశాడు. పరలోక సైన్యం ఎలీషా చుట్టూ పర్వతము వంటి అగ్ని గుర్రముల చేత, రథముల చేత నిండి ఉండుట ఆశ్చర్యానికి గురి చేసింది. సిరియన్ల ఆలోచనలు తారుమారయ్యాయి. కత్తి ఎత్తలేదు, విల్లు విరవలేదు. ఇశ్రాయేలీయులు తప్పింపబడ్డారు. పరిస్థితులు ఎప్పుడు మనం అనుకున్నట్టు ఉండవు. ఎల్లప్పుడూ విశ్వాసంతో జీవించే మనకు ఒకవేళ నలుదిశల నుండి సమస్యలు చుట్టుముట్టినప్పుడు, లేదా మనల్ని ముంచివేద్దాం అనేవారు మనల్ని సమీపించే లోపే దేవుడు మన చుట్టూ అగ్నికంచె వేయగల సమర్థుడు. మన టైం బాలేదని మనం అనుకుంటాం, అయితే దేవుని సమయం ఎప్పటికీ ఖచ్చితమైనది. సమస్యలు మనల్ని చేరేలోపే దేవుడు దానికి పరిష్కారాన్ని సిద్ధం చేసి మనల్ని భద్రపరుస్తూనే ఉంటాడు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. మన అనుదిన జీవితంలో, మనం నడిచే దారిలో, మనం ప్రయాణించే మార్గంలో ఏ స్థితిలో మనమున్నా, ఎటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతున్నా మనల్ని కాపాడటానికి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడట. కనుక మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే దేవుని సమయం ఖచ్చితమైనది. సమస్యలు మనల్ని సమీపించే లోపే దేవుడు అగ్ని కంచె వేస్తాడు. ఆమె